వదలండి. మీ సరసానికి టైం పాడు లేదా? ముహూర్తం పెట్టుకుని సరసమాడమంటావా? మనకుంది కదా ముహూర్తం. రాత్రి 10 గంటలకు అప్పుడే సరసమాడాలి. మరి ఇప్పుడు వదిలేయాలి. హలో, అవునా? సరే సరే, వస్తున్నా. ఏంటండి? మందు బత్తాలు ఇస్తురాట్నే. సరేగా రంగారెడ్డి ఇంకా రాలే? ఏమోనండి, రోజు పొద్దుగాలనే వచ్చేటోడు. ఇలా ఏందో ఇంకా రాలే. పాప వాడు ఎప్పుడైనా పొద్దున్నే అత్తడే. ఏం పనుండి ఆగిపోయాడు. అచ్చనాకి ఇద్దరం కలిసిపోయేస్తాం. సరే, నేను కూడా కొద్దిసేపు చూస్తా. రాకపోతే ఫోన్ చేస్తా. హలో కవిత, ఇవాళ ఏంటి రంగడు ఇంకా పనికి రాలే? ఇంటికాడ ఇల్లు కడుగుతాను మామగారు, నీళ్లు ఎత్తాను. ఓ అవునా, సరే ఒకసారి ఫోన్ ఇవ్వు. సరే అమ్మగారు, ఇస్తానా. హలో దొరసాని, ఏమైందిరా? హత్తున్నా ఇంకో అర్ధగంట వరకు ఉంటా. సరే సరే, తొందరగా అయితే రా. సరే దొరసాని, హత్తున్నా దొరసాని ఫోన్ చేసి నేను పోతున్నా. నువ్వు మీద ఇల్లు కడుక్కో. అరే ఇంకొక బకెట్ అయితే అయిపోతే చేదిపో. అరే దొరసాని ఫోన్ చేసి ఏం కాదు, చేదిపో. అయిపోతాయి కదే కదా, ఒకటి చేదిపో. నిన్న కొట్టేసినది, మొన్న కొట్టేసినది, మళ్ళీ కొట్టేద్దాం గంట సేమా. అమ్మో, ఇప్పటికే బాగా లేట్ అయింది. మరే లేట్ అయిపోయింది. దొరసాని మనం ఏమన్నది కదా, ఎందుకంటే మనం పనుల గట్లు ఉంటాం కదా. నువ్వు కుడతా ఉంటే చలి పెడతా ఉంది. నిన్న కొట్టేసినది, మొన్న కొట్టేసినది. ఏమైందిరా రంగా, ఇంత లేటా? తెలుసుగా అయ్యా, చలి బాగా పెడతాంది, లేసుడే కట్టం అవుతాంది. సరేపా, మందు బత్తాలు వచ్చాడు తీసుకొద్దాం. మీకెందుకయ్యా శ్రమ? ఏ పని అయినా నేను చూసుకుంటా కదా. ఐదు సంవత్సరాల నుంచి నాకు కష్టం అంటే తెలియకుండా కష్టపడుతున్నారా. నీలాంటి పనుడు దొడుకులు మా అదృష్టం. ఏమీ లేని నాకు చేరదీసి, నాకు లగ్గం చేసి, నాకు ఒక బతికి ఏర్పరిచిన మీకు కాకుంటే ఇంకెవరికి ఎత్తాయా పని? సరే అయ్యా, మరి నేను పని చేసుకొని వస్తా. సరే, ఆ పని చేసుకొని రాపో. రే తిన్నావా? ఛాయలు అప్పులేసుకొని తిన్న దొరసాని. అయ్యి ఏం సరిపోతాయి గాని రా, అన్నం పెడతా తిందు. లేదు దొరసాని, ఫస్ట్ ఆ పని అయినాకనే అక్షరం కన్నా తింటా. సరే అయిపోయేస్తా. సరే రారు, మీకైనా అన్నం పెడతా. ఏంటండి, ఏం మాట్లాడతలేరు? ఏం లేదే, గణేష్ అసలు మిత్తి కడతా అంటాడు. మంచిదే కదా, సంతోషకరమైన విషయమే. మంచిదే, కానీ ఆ పైసలు మళ్ళీ ఎవరికి ఇయ్యాలా అని రంది పట్టుకుంది. అయ్యో, మనం అప్పిత్తా అంటే తీసుకొని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? మరే తీసుకుంటారు, కానీ తిరిగి ఇవ్వరు. తిరిగి ఇచ్చే వాళ్ళ కొందరే ఉంటారు, అందులో గణేష్ ఒక్కోడు. అలాగా? అప్పు ఇవ్వంగా టెన్షనే, తీసుకోంగా టెన్షనే. అంతే కదా. ఆ టెన్షన్ పక్కన పెట్టి పడుకుందుర్రండి. సీత,
ఆ కాస్త మంచిగా తీసుకురా. తీసుకొస్తున్నా. పైసలు తీసుకొస్తా సీత. సరే, రంగని ఫోన్ చేయి, వాడిని కూడా తీసుకెళ్తా. ఈరోజు రంగడ్ తోటి ఇంట్లో మస్తు పని ఉందండి, మీరు ఒక్కరు వెళ్ళండి. అవునా, సరే సీత. దొరసాని దొరసాని ఇంకేంది అట్లా చూస్తున్నావు? ఇంకా లేట్ అయితే మీ అయ్యగారు వస్తాడు, పా లోపలికి. ఏమండి 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 లేవండి. ఎవరో పైసలు ఇస్తారేమో కదా, పోయి తెచ్చుకుంటా అన్నారు కదా. లేచి స్నానం చేయండి, వేడి నీళ్ళు పెట్టినా. ఏంది కళ ఇట్లా వచ్చింది? చిచి, సీత ఆ కాస్త మంచిగా తీసుకురా. తీసుకొస్తున్నా. నేను పైసలు తీసుకొని వస్తా. రంగనికి ఫోన్ చేయి, వాడిని కూడా తీసుకుపోతా. రంగಣ್ణ, రంగడ్ తోటి ఇంట్లో మస్తు పని ఉందండి, మీరు ఒక్కరు వెళ్ళండి. సరే, నేను పోయి వస్తా. దొరసాని దొరసాని రంగా, వచ్చినవారా? ఇప్పుడే అయ్యగారు పని మీద బయటికి వెళ్ళిండు, ఇంట్లో మస్తు పని ఉంది, రా వచ్చి చేసావు. దొరసాని ఇంకా పండ్లన్నీ రేపు ఎత్తా, ఇలా మా ఇంటి కూడా సున్నం ఎత్తా అన్నాం. అవునా, సరే గాని ఆ వంటగదైనా క్లీన్ చేసిపోరా. దొరసాని సున్నం వేస్తే నత్తున్నట, మళ్ళీ నాకు లేకుంటే పనులు కావు. సరేరా మరి. సరే దొరసాని. దొరసాని చెప్పింది చిన్న పనే కదా, గాయంత పని చేసిపోతే అయిపోద్దిగా. శేషత్తా సీత, 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 సీత. ఏమైందయ్య గారు, ఏమో కొత్తగా చూస్తారు? ఏమైందండి? అరే రంగా,
నువ్వు వెళ్ళిపోతా అన్నావు, వెళ్ళిపోలేదా? లేదు దొరసాని, మీరు చెప్పిన పని చేసిపోదామని ఆయన. ఆ పని మీరు అడగాలి. నేను అటు పోగానే వారికి ఫోన్ చేసి పిలిపించుకొని గొల్లెం పెట్టుకొని రూమ్లో సరసాలాడుతున్నా మీరు. సరసాలు ఏంటండి మీరు మాట్లాడేది? వాడు రూమ్ లోకి వచ్చింది నాకు తెలియదు. చేసిన తప్పు చేసి దొరికినాక నాటకాడుతున్నా. నీతి లేని కుక్క తాగిన పల్లెలో విషం కక్తావారా? ఇట్లా కాదు గారు. ఏమండి? ఏంటి? ఏమండి? ఏమండి? ఊరుకోండి. ఊరుకోండి. నేను ఏ తప్పు చేయలేదు. వాడికి ఏం తెలియదండి. అయ్యో ఊరుకోండి, ఊరుకోండి. నిజంగా మేము ఏ తప్పు చేయలేదండి. అదేంటి, వాడు రోజు పనికి వచ్చినట్టే వచ్చిండు. నాకు చేత అయితే లేదమ్మా, ఇంట్లో పని ఉందని చెప్పి వెళ్ళిపోయిండు. వాడు వెళ్ళిన విషయం ఏం చూసినా కానీ వాడు వచ్చింది చూడలేదండి. నేను చెప్పేది నండి, నమ్మండి. ఆపోని పిట్ట కథలు నేను ఎంత నమ్మినా నేను అట్లాంటిది మోసం చేస్తావా? నేను మోసం చేయలేదండి, నేను చెప్పేది నమ్మండి. అయ్యో దేవుడా, దేవుడా, ఇప్పుడు నేను ఆయనకి ఏం చెప్పి నమ్మించాలి? ఎట్లా నమ్మించాలి? జరిగింది ఒకటైతే ఆయన చూసింది ఒకటి. ఆయన అబద్ధం చేసుకున్నాడు. అది నిజంగా దాన్ని ఎట్లా నమ్మించాలి? ఎట్లా నమ్మించాలి? చెప్పేది నిజమండి, నేనే తప్పు చేయలేదు. మీరు చూసిందంత అబద్ధం. నా ఆత్మ సాక్షిగా చెప్తున్నా, నేనే తప్పు చేయలేదండి. నన్ను క్షమించు. ఏమండి, ఏమండి, చెప్పేది వినండి. అయ్యో, అయ్యా, నేను మీ ఉప్పు తిన్నయ్యా, నేను మీకు ద్రోహం చేస్తానా? అమ్మగారు నాకు కన్న తల్లి లెక్క, మీరు తండ్రి లెక్క. అలాంటిది మీకు నేను అన్యాయం చేస్తాను అయ్యగారు. ఇంకా నా మీద మీకు అనుమానం ఉంటే నన్ను ఇక్కడే చంపేరు అయ్యగారు, ఇక్కడనే చంపేరు. అంతేగాని దేవత లాంటి అమ్మగారిని అనుమానించకండి అయ్యా, అనుమానించకండి.
సీత 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 ఏమైంది సీత ఏమైంది సీత ఏమైంది సీత 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 ఏమైంది ఏంది అంత నేను ఏ తప్పు చేయలేదండి. అయ్యో సీత తప్పు చేయలేదు. నువ్వు తప్పు చేయలేదు తెలుసు నాకు. నేనే తప్పుగా ఆలోచించిన. అయ్యో ఇన్నేళ్ళ నుంచి నీ గురించి నాకు తెలియదా? చిన్న మిస్టేక్ వల్ల ఎంత పని సరిపోయి సీత. అయ్యో సీత హాస్పిటల్ పోపా. వద్దండి, వద్దు. మీరు అనుమానించినాక నాకు ఇంకే జీవితం వద్దని నేనే విషయం తాగినండి. తప్పని సీత. నా చేతుల నేను నిన్నే తప్పుకుంటున్నా. నేను ఏం గ్రహించలేకపోయినా నువ్వెంత మంచిగా ఉన్నా తెలుసు. నన్ను క్షమించు సీత. అయ్యో సీత